ప్రపంచవ్యాప్తంగా 47 దేశాలు పేద దేశాలుగా పరిగణించబడ్డాయి. ఆహారం, దుస్తులు, నివాసం వంటి కనీస సౌకర్యాలను పొందడంలో ఆ దేశంలో కష్టతరమైన పనే. ప్రపంచంలోని అత్యంత పేద దేశాలు ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంక్ ప్రకారం బురుండి ప్రపంచంలో అత్యంత పేద దేశం. ఈ దేశ జనాభాలో 85% మంది దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారు. ఇక్కడ చాలా మందికి రోజుకు 2 పూటల భోజనం కూడా దొరకదు. రోజుకు ₹50 సంపాదించుకోలేకపోతున్నారు. దీని సరిహద్దులు ఉత్తరాన రువాండా, దక్షిణ తూర్పున టాంజానియా, పశ్చిమాన కాంగోతో ఉన్నాయి. బురుండి పరిస్థితి మొదటి నుంచి ఇలా లేదు. 1996 ముందు ఇక్కడి పరిస్థితులు బాగానే ఉన్నాయి. కానీ తర్వాత ప్రధాన తెగలు ట్వాటుట్సి, హుటుల మధ్య వివాదం దేశం యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితిని దారుణంగా దిగజార్చింది. లక్షలాది మంది హత్యలతో క్రమంగా ఆ దేశం ఆర్థికంగా వెనుకబడి ప్రపంచంలోని పేద దేశాల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. జనాభా 1.25 కోట్లు. ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకటైన బురుండిలో దాదాపు 1.25 కోట్ల జనాభా ఉంది. వీరిలో 85% మంది పేదరికంలో కాకుండా అత్యంత పేదరికంలో ఉన్నారు. ఇక్కడ వార్షిక ఆదాయం సంవత్సరానికి $180, అంటే దాదాపు ₹15,000. ఇక్కడ ప్రతి ముగ్గురులో ఒకరు నిరుద్యోగులు. రోజంతా కష్టపడి పనిచేసినా రోజుకు ₹50 సంపాదించలేకపోతున్నారు. బురుండిలో శిశు మరణాల రేటు ప్రతి 1000 మంది శిశువులకు 87.8 మరణాలు. ఇది ప్రపంచ సగటు శిశు మరణాల రేటు కంటే రెండింతలు. ఇక్కడ ప్రజలకు సరిపడా ఆహారం కూడా దొరకడం లేదు. ఇక్కడ అక్షరాస్యత శాతం కూడా చాలా తక్కువ. అమెరికా, ఇంగ్లాండ్ పాలించాయి. బురుండి అమెరికా అండ్ ఇంగ్లాండ్ కింద ఉంది. ఈ రెండు దేశాలు బురుండి ఖనిజ నిల్వలను విస్తృతంగా దోపిడీ చేశాయి. కాగా ఆ దేశం మరో దేశం ఆధీనంలో ఉన్నప్పుడు కూడా ఇంత దారుణంగా ఉండేది కాదు. జాతి వివాదం బురుండిని పేదరికంలోకి నెట్టింది. 1996లో మొదలైన ఈ పోరాటం 2005 వరకు కొనసాగింది. ఇందులో దాదాపు 2 లక్షల మంది చనిపోగా దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది.